ఈరోజైతే మనం వంకాయ కూర ఎలా చేస్తామో చూసేద్దాం రండి. మనం ఫస్ట్ వంకాయ కూర చేసేటప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలండి. మెయిన్ థింగ్ ఏంటంటే మనం వంకాయలు కట్ చేసిన పీసులు అనేవి నార్మల్గా బౌల్లో వేసుకోకూడదండి. ఒక బౌల్లో వాటర్ పోసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి సాల్ట్ వాటర్లో మాత్రమే వంకాయ ముక్కలు వేయాలండి. లేకపోతే అవి ఏంటంటే చేదెక్కి కర్రీ మొత్తం చేదుగా ఉంటుందండి, వేస్ట్ అయిపోతాయి వంకాయలన్నీ. సో నేను ఫస్ట్ అయితే వంకాయలు కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసేసుకున్నాను. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టేసి కొంచెం ఆయిల్ పోసి అది బాగా హీట్ ఎక్కాక ఆవాలు జీలకర్ర అన్నీ కలిపి అన్నీ వేసానండి. తర్వాత ముందుగానే కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసి ఒక 5 మినిట్స్ అలా డీప్ ఫ్రై లాగా చేశానండి. ఆనియన్స్ మగ్గిపోయాక మనం ముందుగానే కట్ చేసి ఉంచుకున్న వంకాయలు అయితే వేసానండి నేను. కొంతమంది ఆనియన్స్ మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ అయితే యాడ్ చేస్తారండి. అది ఎవరిష్టం వాళ్ళదండి. నేనైతే అల్లం పేస్ట్ వేయడానికి ఇష్టపడను, ఎందుకో నాకు ఆ టేస్ట్ అనేది మంచిగా అనిపించదు. సో నేను అల్లం పేస్ట్ని అయితే స్కిప్ చేశాను. మీకు కనుక ఇష్టమై ఉంటే దాన్ని యాడ్ చేసుకోవచ్చండి. వంకాయలు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్కి వంకాయలు అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయండి. ఒక 5 మినిట్స్ అలా క్యాప్ పెట్టేసి ఉంచిన తర్వాత మళ్ళీ క్యాప్ ఓపెన్ చేసి కొంచెం పసుపు వేయండి. మళ్ళీ క్యాప్ పెట్టేసి ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి. నేనైతే వంకాయ టమాటా కర్రీ చేస్తున్నాను కాబట్టి కొంచెం టమాటా కూడా యాడ్ చేశాను. టమాటా కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై అయిపోయాక కొంచెం చిటికెడంత సాల్టు, టేస్ట్కి సరిపోను కారం, పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసానండి నేను వంకాయలో. సో కారం కొంచెం తక్కువగానే యాడ్ చేసుకున్నాను. మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ అండ్ కారం యాడ్ చేసేయండి. ఒక 2 మినిట్స్ మగ్గాక కారం వేసాక ఎమ్మటే కర్రీ ఆఫ్ చేయకూడదండి, ఎందుకంటే కారం అనేది మగ్గకుండా కూర మొత్తం కారం వాసన వస్తుందండి. సో ఒక 2 మినిట్స్ అలా మగ్గిన తర్వాత ఫైనల్గా ముందుగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర వేసేసి ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత మన స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. మన వంకాయ టమాటా కూర రెడీ అయిపోయింది. వంకాయ కర్రీ చేయడం రావాలే కానీ చికెన్ కూడా పనికిరాదండి, అంత బాగుంటుంది వంకాయ కర్రీ. నాకైతే వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం అండి. మీకు ఇష్టమో లేదో అనేది కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.